చేతిలో సామాజిక అస్త్రం సాధారణంగా చాలామంది మన సమాజంలో అడ్వకేట్లుగా ఉన్నారు మహిళలు. ఇలాంటి సందర్భంలో కొంతమంది వారి పని ఏంటో వారు చేసుకుని వెళ్ళిపోతారు. కానీ మీ విధానం వచ్చేసరికి మీరు అడిగే తీరు కానీ ప్రశ్నించేటువంటి విధానం చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఎందుకు ఆ రకమైనటువంటి స్వభావం వచ్చింది? అంటే మీకు ఒకవేళ ఫ్యామిలీలో అటువంటి బ్యాక్గ్రౌండ్ మీ ఫోర్ ఫాదర్స్ కానీ లేకపోతే మీ ఫాదర్స్ కానీ మీ బ్రదర్స్ ఇలాంటి వారు న్యాయవాది వృత్తిలో ఉండి ఒక రకమైనటువంటి మీరు ఫస్ట్ చెప్పారు విప్లవ భావాలు కలిగినటువంటి అంటే ఎందుకు ఇట్లా అంటే రేపొద్దున నాకు ఈ ఇబ్బందికరమైన పరిస్థితి వస్తుంది అని మీరు గ్రహించి మాట్లాడతారా? ఏదైనా నాకేంటి అన్నట్లు వెళ్తారా మీరు? సార్ నాకు వంగవీటి మోహన్ రంగ గారు అంటే ఇష్టం సార్, ప్రాణం. ఓకే. ఎంత ప్రాణం అంటే మా నాన్నగారు పుట్టినరోజు ఆయన చనిపోయిన రోజు ఒకటే. ప్రతి సంవత్సరం నేను మా నాన్నగారికి కేక్ కట్ చేయిద్దాం, నాన్నగారి వాళ్ళు మీ పుట్టినరోజు అన్నప్పుడల్లా వద్దమ్మా వద్దొద్దు, రంగా గారు చనిపోయిన రోజు ఇవాళ. ఆయన ఎలాంటి నాయకుడు తెలుసా? కులంలో ఒక జాతి గల నాయకుడు. చావు చరిత్ర అయిందమ్మా, నువ్వు ఇప్పుడు చాలా చిన్న బిడ్డవి, ఇంట్లోంచి కూడా బయటికి రాలేని కర్ఫ్యూ వాతావరణం, ఒక వ్యక్తి చనిపోతే అంతమంది జనం వచ్చారంటే అదిరా చావు, అదిరా చరిత్ర అనిపించింది. అసలు రంగా గారు ఆ బజార్లు వెళ్తున్నారంటే కుప్పలు తెప్పలుగా కదిలి వస్తారు. అప్పుడు ఫోన్లు లేవు, టీవీలు లేవు, ఏమీ లేవు, రేడియోలో వార్తలు వినేవాళ్ళం. అట్లాంటి టైం అమ్మా అని ఆయన గురించి చెప్పి 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 చావు అంటే ఆయనలాగే రావాలా, ఎవరన్నా చంపితేనే నేను చావాలా, భగవంతుడి దేవాల ఏ అనారోగ్యం ఏ యాక్సిడెంట్లో నేను పోకూడదు, నా చావు ఒక చరిత్ర అవ్వాలా. ఆఖరికి పవన్ కళ్యాణ్ గారు పిలిచి నన్ను 40 నిమిషాలు కూర్చోబెట్టుకున్నప్పుడు ఆయనకి చెప్పా, నాకు రంగా గారు అంటే ప్రాణం సార్, ఆయనలాగా చావాలి, ఎవరో ఒకళ్ళు చంపాలి, ఆ చావు చరిత్ర అవ్వాలి, 10 మంది మనల్ని గుర్తుపెట్టుకోవాలి. మీ నుంచి నేను ఆశించేది ఒక పదవి కాదు, పోతే ఒక విగ్రహం కట్టండి. ఇది నా ప్రతి ఇంటర్వ్యూలో ఉంటుంది సార్. ఆయన నుంచి ఆయనే ఇస్తాడు నాకు 2 ఏళ్ళు 3 ఏళ్ళు ఇచ్చే పదవులు ఎందుకు, ఎమ్మెల్యేలు ఎందుకు, మినిస్టర్లు ఎందుకు? ఒక 3 సంవత్సరాలు ఒక ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తి, 4 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తిని మించినటువంటి గ్రాఫ్. అది ఒక దమ్ము ధైర్యం. ఒక మనిషి నిన్ను చంపేస్తారా, నీకు చావు ఇదిగో నీ చుట్టూ థ్రెట్ ఉంది అంటే ఎవరైనా ఇంట్లో దక్కుంటారు, ఢిల్లీలో దక్కుంటారు, ఎవరైనా ఇంటి ముందు కూర్చొని ధర్నా చేస్తారా? అంటే చావుకి ఎదురులేడు, రా రా అని రెంకెలేసినట్టుంది. అది లైఫ్, అది చావు, అది బ్రతుకు అని ఒక గ్రాఫ్లో ఉంటాను సార్. దానివల్ల తెలంగాణలో చంపేస్తున్నప్పుడు, చచ్చిపోయే పరిస్థితులు వచ్చినప్పుడు, ఎదుర్కొన్న సమస్యలు వచ్చినప్పుడు, ఓకే నేను చచ్చిపోతే నా ఊరు తీసుకెళ్తారా, ఈ శవాన్ని ఇక్కడే పడేస్తారా, నా గురించి ఎవరికి తెలుసు, ఈ హర్షవర్ధన్ రాజు గారు చెప్తారా చెప్పరా, అరే ఈ కేసు అయిపోయే వరకు భగవంతుడి దేవాల బతికుండాలి, ఒక గుర్తింపు వచ్చే వరకు బతికుండాలి, గుర్తింపు రాగానే చచ్చిపోవాలి, ఇంకెక్కువ ఆశించను, ఈ జడ్జ్మెంట్ రావాలని నేను ఎప్పుడు వెంకటేశ్వర స్వామిని ప్రార్థిస్తా. ఎందుకంటే నేను తిరుపతి పద్మావతి యూనివర్సిటీలో చదివా. నేను వెంకటరమణ సంకటహరణ అని తెగ ప్రార్థించేదాన్ని. ఆఖరికి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వి రమణ గారు వచ్చాక ఆ కేసు జడ్జిమెంట్ వచ్చింది సార్. వండర్ అనమాట. నేను పూజిస్తున్న వెంకటరమణ నా నిజాయితీ నా ధర్మాన్ని మెచ్చి ఆయన టైంలో ఆయన నోటితో వచ్చినటువంటి జడ్జిమెంట్, అప్పుడు స్టార్ అయిపోయాను సార్. అంటే ధర్మంగా చావు దాకా వెళ్ళినా, అవమానాలు పడినా, అసలు కనీసం ఇన్ని విషయాలు సార్ మీ అందరికీ తెలిసేమో, మా ఇంట్లో ఎవరికి తెలియదు సార్. ఎందుకంటే నా వీడియో ఏ రోజు మా తమ్ముడు కానీ, మా అమ్మగారు కానీ, మా నాన్నగారు కానీ, నా భర్త కానీ ఎప్పుడు చూడలా. ఆ కేసులో రేపు పొద్దున్నే వెళ్ళాలి, ఇవాళ నైట్ బస్ బుక్ చేసుకున్నాను, రేపు పొద్దున్న కేసుకుంది అంటే వెళ్తున్నాను వస్తున్నానే కానీ చంపేస్తున్నారు, ఒకడు పీక మీద కత్తి పెడుతున్నాడు, ఒకడు కాలు పెడుతున్నాడు, ఇవాళకేం తెలియదు సార్, ఇప్పటికే తెలియదు. అవునవును అప్పుడు తెలంగాణ కేసు ఏదో చేసేది వెళ్ళలేదు అమ్మాయి, ఇదే తెలుసు. మా హస్బెండ్కి ఈ రోజుకి అదే తెలియదు. అరే నీకేమన్నా మెంటలా, ఇంట్లో పిల్లలు ఉంది, నీకు రెస్పాన్సిబిలిటీ, నేను వాడు చంపబోతే నువ్వు పోయి చేస్తే ఎవడు చూస్తాడు ఈ బాధ్యతలు అంటారేమో నన్ను ఎవరికి చెప్పాలి. ఆఖరికి మాకు కేసు ఇచ్చిన లాయర్ గారు, అమ్మ వెళ్ళి ఊరు వెళ్ళి సంతకాలు పెట్టించుకున్నా, సార్ పెట్టించుకొస్తాను, అంతా పర్లేదు సార్, ఏం ఇబ్బంది లేదు, ఇబ్బంది ఉంటే ఆయన ఆగిపోమంటాడు, నీకేదనైతే నాకు వచ్చిద్దమ్మా సమస్య, వద్దు ఏం వద్దులే ఈ కేసు, ఎవ్వరికి చెప్పేదాన్ని కాదు సార్. కాకపోతే ఉగ్గుపట్టి వెంకటేశ్వర స్వామిని అడిగేదాన్ని, నాయన ఈ కేసు కంప్లీట్ అయ్యి జడ్జిమెంట్ వచ్చే వరకు బతికుంచు, అప్పుడు నా స్టార్ మారిపోతుంది, అప్పటి వరకు ఎన్ని కష్టాలు వచ్చినా, చావు చివరి డంచుల దాకా వచ్చినా ఈ కేసు వదలను, వెనక్కి తిరగను, నీకు ఆ మాట ఇస్తున్నానని 3 సంవత్సరాలు సుదీర్ఘ ప్రయాస తర్వాత చీఫ్ జస్టిస్ ఎన్వి రమణ గారు ముందు ఢిల్లీలో జడ్జిమెంట్ వచ్చాక అప్పుడు ఏబిఎన్, టీవీ5, 10 టీవీలు లైవ్లో టక్క 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 దుమ్ము దులిపేశాం. అప్పుడు ఎవరి అమ్మాయి అంటే దిశ లాయర్ రజని,
అంటే శుభలేఖ సుధాకర్ అంటారు చూడండి, ఆయన సుధాకర్ గారు ఒక సినిమా హిట్ ఏమో శుభలేఖ కొట్టేసినారు. మహర్షి రాఘవ్ గారు అట్లాగే ఎవరు ఈ లాయర్ అంటే ఆ అమ్మాయి దిశ లాయర్ తెలుసా మీకు? అవును సార్ నేనే సార్. అది అప్రిసియేషన్ సార్. 10 బిల్డింగ్లు కట్టినా మనకు అప్రిసియేషన్ రాదు, ఒక 100 ఎకరాలు వచ్చినా రాదు. మనం ముసలోళ్ళం అయ్యాక ఏం చెప్పుకుంటాం, అప్పట్లో ఆ గుడికి వెళ్ళాం, అప్పట్లో అదిగో ఆ ఎమ్మెల్యేతో పోట్లాడాం, అప్పుడు ఇవే మెమరీస్ ఉంటే మనం అసలు మంచంలో కూడా కొన్ని 100 సంవత్సరాలు బతికేయచ్చేమో అనిపిస్తుంది. మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి మేడం? మీ హస్బెండ్